హలో గైస్. ఈ వీడియోలో మనం స్లిప్ రింగ్ అండ్ బ్రష్ అసెంబ్లీ గురించి తెలుసుకుందాం. స్లిప్ రింగ్స్ మనకి ఒక రొటేటింగ్ పార్ట్ కి ఒక స్టేషనరీ పార్ట్ కి మధ్య ఎలక్ట్రికల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి యూజ్ అయ్యే డివైస్. వీటిని మనం సింక్రనస్ జనరేటర్, సింక్రనస్ మోటార్ అండ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్స్ లో మనం చూడొచ్చు. స్లిప్ రింగ్ అంటే ఒక కంటిన్యూస్ కండక్టర్ రింగ్ షాఫ్ట్ మీద మౌంట్ చేయబడి ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు రోటర్ అనేది రొటేట్ అవుతుందో ఈ రింగ్ కూడా మనకి కంటిన్యూస్ గా రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ రింగ్ కి కరెంట్ ని డెలివర్ చేయడానికి మనం స్ప్రింగ్ లోడెడ్ గ్రాఫైట్ బ్రషెస్ ని యూస్ చేస్తాం. రోటర్ రొటేట్ అవుతున్నప్పుడు ఆ ఫోర్స్ కి బ్రషెస్ అనేవి బయటకు వచ్చేయకుండా కంటిన్యూస్ కరెంట్ ఫ్లో అవ్వడానికి ఈ స్ప్రింగ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తుంది ఒక 250 MVA జనరేటర్. ఈ జనరేటర్ యొక్క రోటర్ కి DC ఎక్సైటేషన్ సప్లై చేయడానికి మనం స్లిప్ రింగ్ మెకానిజం ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కంటిన్యూస్ గా బ్రష్ అసెంబ్లీ అనేది ఉంది. ఈ బ్రష్ అసెంబ్లీ అనేది రోటర్ పై ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్న స్లిప్ రింగ్స్ కి అటాచ్ చేయబడుతుంది. రోటర్ కి కావాల్సిన DC కరెంట్ అనేది ఈ కాపర్ వైర్స్ నుంచి ఈ కార్బన్ బ్రషెస్ ద్వారా స్లిప్ రింగ్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. స్లిప్ రింగ్స్ నుంచి రోటర్ ఫీల్డ్ వైండింగ్ కి ఒక ఇన్సులేటెడ్ కనెక్షన్ ద్వారా మనకి కరెంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఎక్సైటేషన్ కరెంట్ యూజ్ చేసుకుని జనరేటర్ మనకి మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది.